ఒకసారి మీకు విక్స్ వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిందంటే, అప్పుడు మీరు పోర్ట్‌ఫోలియో డిజైన్ జేసుకోవచ్చు దాంట్లో. విక్స్‌లో బావుంటది మనకి అన్ని ఆప్షన్స్ నీట్‌గా క్రియేట్ చేసుకోవడానికి. ఇగ అంతలోకి ఇవి 2 ప్రాక్టీస్ చేయండి. ఇవి 2 ప్రాక్టీస్ చేసిన తర్వాత హ్మ్. మనకి ఈ వెబ్‌సైట్స్ ఒకవేళ క్రియేట్ చేసినా కూడా మనం ఆన్ పేజీ వస్తేనే మనం ప్రాపర్‌గా అన్నీ చేయగలుగుతాం. వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకున్నా, వాటిలో కంటెంట్ పోస్ట్ చేసినా ఇవన్నీ కూడా మనకి ప్రాపర్‌గా కంటెంట్ అనేది రావాలి. దీనికోసం అనేసి మనం ముందు ఆన్ పేజీ నేర్చుకున్నాక అప్పుడు ఆ 2 వెబ్‌సైట్‌లు ప్రాపర్‌గా డిజైన్ చేసుకుందాం. లైక్ వర్డ్‌ప్రెస్ కానీ, విక్స్ కానీ. ఒక్కసారి మీరు విక్స్ మీద మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అంటే, మీరు మీ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ హాఫ్ పేజీలోనే ఇప్పుడు వెబ్ 2.0లో మనకి ఇంకా 3 వెబ్‌సైట్స్ లైక్ వీబ్లీ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. అది కూడా వెబ్‌సైట్ డిజైనింగే. అది కూడా మనకి కంటెంట్ నేర్చుకుందాం. ఆన్ పేజ్ నేర్చుకున్నాక అయి 3 చేద్దాము. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇంక థర్డ్ పార్ట్‌లోకెళ్తున్నాము ఆన్ పేజ్‌లో. అంటే ఫస్ట్ వచ్చేసి మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని తీసుకెళ్ళి ఇంకొకళ్ళ వెబ్‌సైట్‌లో అంటే థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో పెట్టి అక్కడి నుంచి బ్యాక్‌లింక్ తెచ్చుకుంటాము. అంటే ఆ వెబ్‌సైట్ ఓనర్ తోటి మనకు సంబంధం లేదు. మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ ఆ కంటెంట్‌లో పోస్ట్ చేసి మనం తెచ్చుకుంటాం. అది ఫస్ట్ పార్ట్. అది డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, క్లాసిఫైడ్స్ ఇవన్నీ కూడా ఆ కేటగరీ కిందకొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ 2.0 ఇక్కడేంటంటే వెబ్‌సైట్స్ మనమే డిజైన్ చేసుకుంటాం. కంటెంట్ మనమే రాసుకుంటాం. బ్యాక్ లింక్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇది సెకండ్. ఇప్పుడు థర్డ్ పార్ట్‌లోకెళ్ళిన తర్వాత ఏంటంటే మనము కంటెంట్ రాస్తాము. మనము లింక్స్, ఇమేజెస్ అన్నీ మనమే డిజైన్ చేసుకుంటాం. బట్ ఈ కంటెంట్‌ని తీసుకెళ్ళి మనం థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో ఇస్తామనమాట. ఈ థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ కంటెంట్ నచ్చితేనే చూస్తారు. నచ్చితేనే యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇది అంత ఈజీ కాదు. మనము వాళ్ళు టాపిక్స్ ఇస్తారు. ఆ టాపిక్స్ మీద మనం కొన్ని టైటిల్స్ క్రియేట్ చేసి వాళ్ళకివ్వాలి. అందులో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన టైటిల్‌ని తీసుకొని మనం కంటెంట్ రాసి వాళ్ళు లింక్ ఇస్తే ఒక లింక్ ఇస్తారా? 2 లింకులు ఇస్తారా? ఏ లింకులు ఇస్తారో అవి తెలుసుకొని మనం ఇవ్వాలనమాట. మనం కంటెంట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మన కంటెంట్ ఇచ్చి నచ్చితే ఆ కంటెంట్ మొత్తం ఓకే పబ్లిష్ చేస్తారు. లేకపోతే ఎడిట్ చేసుకుంటారు. అట్లా ఉంటది. బట్ ప్రెజెంట్ మాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి చాలా సైట్స్ అయితే అవైలబుల్‌లో లేవు. మనకి ఫస్ట్ ఇచ్చినా గానీ, తర్వాత ఏం చేస్తారంటే మనకు మెయిల్‌కొస్తదనమాట పేమెంట్ చేయండి అనేసి. మన లింక్ యాక్టివ్ కావాలంటే పేమెంట్ చేయండి అనేది మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. అది మనకి చాలా టఫ్ ప్రాసెస్. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ సైట్స్ వెతుక్కోవడము, ఆ సైట్స్‌కి మనము రిక్వెస్ట్ పెట్టడము, ఆ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్‌కి రిప్లై రావడము. ఆ రిప్లై వచ్చిన తర్వాత మనం కంటెంట్ రాసిస్తే మళ్ళీ ఆ కంటెంట్‌లో మళ్ళీ ఎడిట్స్ చేయడము ఇవంతా కూడా చాలా లెంథీ ప్రాసెస్. అది అంత ఈజీగా ఫాస్ట్‌గా ఇప్పుడు చేసినంత ఈజీగా అయితే అవ్వదనమాట. బట్ ఇది కూడా ఎక్కువగా క్లయింట్స్ అడుగుతుంటారు ఈ ప్రాసెస్ చేయమని. పేమెంట్ చేసే వాళ్ళకైతే మనం చేయొచ్చు తొందరగా అవుతది. బట్ ఫ్రీ వెర్షన్‌లో చేయాలంటే చాలా టైమ్ టేకింగ్. వాటిని మనం ఏమంటామంటే గెస్ట్ బ్లాగింగ్ అంటాం. గెస్ట్ బ్లాగింగ్ అంటే మనం ఒక గెస్ట్ లాగా వాళ్ళ బ్లాగ్‌లో మనం కంటెంట్ రాస్తాం. వీటినే గెస్ట్ బ్లాగింగ్ అంటాం. లేదా గెస్ట్ పోస్టింగ్ అంటాం. గెస్ట్ బ్లాగింగ్ అని, గెస్ట్ పోస్టింగ్ అని అంటాం. ఈ గెస్ట్ బ్లాగింగ్ ఆర్ గెస్ట్ పోస్టింగ్‌కి మనం ఏం చేస్తామంటే, వీటికి కూడా మనము గూగుల్‌లోనే సైట్స్‌ని వెతుక్కుంటాం. ఎవరైతే ఆహ్, గెస్ట్ బ్లాగింగ్ ఆఫర్ చేస్తున్నారో మనం రాయడానికి, అలాంటి సైట్స్‌ని మనం వెతుక్కుంటాం. ఇక్కడ వచ్చేసి గెస్ట్ బ్లాగింగ్ సైట్స్ ఫర్ లేకపోతే గెస్ట్ పోస్టింగ్ అయినా తీసుకోవచ్చు. ఫ్రీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకున్నామనుకోండి. ఇక్కడేంటంటే ప్రతి సైట్‌కి కూడా స్పెసిఫిక్ కేటగరీస్ ఉంటాయి. అన్ని సైట్స్ అన్ని బిజినెస్‌లకి వర్కౌట్ అవ్వవు. డిజిటల్ మార్కెటింగ్ సెపరేట్ బ్లాగ్స్ ఉంటాయి. హ్మ్. లైక్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కి సాఫ్ట్‌వేర్ బ్లాగ్స్ ఉంటాయి. మనకి ఫైనాన్షియల్‌కి గానీ, లీగల్‌కి గానీ, హాస్పిటల్స్‌కి గానీ, మెడికల్‌కి గానీ, హెల్త్‌కి గానీ, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి సెపరేట్ బ్లాగ్స్ ఉంటాయి. అన్ని అన్నీ తీసుకుంటే అన్నీ మనకి వర్కౌట్ అవ్వవు. జస్ట్ ఇక్కడేంటంటే మనం ఫ్రీ గెస్ట్ బ్లాగింగ్ అని తీసుకున్నామనుకోండి, ఇక్కడ మనకి సైట్‌లొస్తాయి. ఇక్కడ చాలా సైట్‌లొస్తాయి.
ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క సైట్ ఓపెన్ చేసుకోవడము, ఆ సైట్‌లో చెక్ చేసుకోవడము, ఇవన్నీ గూడా మనకు వాళ్ళు ఆప్షన్ ఉందా? లేదా? అనేది కూడా తెలీదనమాట మనకి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదా? ఇలా ఉంది గదా! ఇక్కడ సబ్మిట్ ఎ గెస్ట్ పోస్టింగ్ అని ఉంది. ప్లీజ్ టాస్క్ సబ్మిట్ ఎ గెస్ట్ పోస్టింగ్ అని ఉంది. లైక్ హ్మ్. ఇదొచ్చేసి పెయిడ్ వర్షన్. పెయిడ్‌ది ఇక్కడ చూడండి పెయిడ్. ఇంత అమౌంట్ అనేది హ్మ్. పెయిడ్ సైట్ అనమాట. బట్ ఇక్కడొచ్చేసి మనకి గెస్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాడు. బట్ ఇట్లా వెతుక్కుంటూ వెళ్తే మనకి చాలా టైం పడుతుందనమాట. ఏ సైట్ ఉందో, ఏ సైట్ లేదో అనేసి. దీనికన్నా ఈజీగా రీసెర్చ్ చేసుకునేది ఏంటి అంటే హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ రైట్ ఫర్ అస్. ఇక్కడొచ్చింది చూడు. రైట్ ఫర్ అస్. ఇలా సెలెక్ట్ చేసుకున్నామనుకో డైరెక్ట్‌గా ఏ సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. మనకి మంచి సైట్స్ ఉన్నాయి. రైట్ గెస్ట్ పోస్టింగ్ సబ్మిషన్ గైడ్‌లైన్స్, రైట్ ఫర్ అస్ ఇట్లా మనకి వెబ్‌సైట్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఇవి తీసేద్దాంలెండి. ఇక్కడొచ్చేసరికి మనకి డైరెక్ట్‌గా వాడి గైడ్‌లైన్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా ప్రతి వెబ్‌సైట్‌కి దేర్ ఓన్ గైడ్‌లైన్స్. వాళ్ళు ఎలా చెప్తే ఆ గైడ్‌లైన్స్ అన్ని ఫాలో అయితేనే మన కంటెంట్ అలౌ చేస్తారు. లేకపోతే చేయరు. అందుకని ప్రతి సైట్‌ని మనము రీడ్ చేయాలి. కానీ బిఫోర్ రీడింగ్ మనకి వీళ్ళు డూ ఫాలో బ్యాక్ లింక్ ఇస్తున్నారా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. తర్వాతే మిగతా గైడ్‌లైన్స్ అన్ని చదువుకోవాలి. టైం వేస్ట్ కాకుండా. ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే కంట్రోల్ ఎఫ్. డూ ఫాలో లేదా డూ ఫాలో అంటే వీళ్ళు డూ ఫాలో బ్యాక్ లింక్ ఇస్తున్నారని ఇక్కడేం లేదు. లైక్ నెక్స్ట్ ఇది దొరకలేదనుకో బ్యాక్ లింక్ అని గాని వర్డ్ ఇక్కడ ఏమో ఉంది చూద్దాం. బ్యాకప్ ఉంది. ఇక్కడ ఏం లేదు. బ్యాక్ లింక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఏం లేదు. ఇంక ఫోటోస్ ఇవన్నీ కూడా అడిగాడు గానీ బట్ ఇక్కడ ఎక్కడ లేదు గైడ్‌లైన్స్‌లో. నెక్స్ట్ ఈ సైట్‌కి చూద్దాం. ఇక్కడ గైడ్‌లైన్స్‌లో ఇక్కడైతే మామూలుగా ఇక్కడ ఎక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ చూద్దాం. బ్యాకప్ అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నాడు. డూ ఫాలో అని ఇచ్చాడు ఇక్కడ. డూ ఫాలో లింక్. దీనికైతే అసలేం లేదు ఆప్షన్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. 1 డూ ఫాలో బ్యాక్ లింక్ ఇస్తాడు. ఓకేనా?
ఈడిస్తున్నాడు. ఈ 2 సైట్స్ మనకేం పెద్ద సపోర్టివ్ కాదు. ఇక్కడేమి ఇవ్వలేదు. జస్ట్ వీడొచ్చేసి లింక్ క్లెయిమ్ చేసుకోమంటున్నాడు గానీ, ఇది మనకు డూ ఫాలో బ్యాక్ లింక్ ఇస్తా అని వీడేం చెప్పలేదు. వీడి గైడ్‌లైన్స్ వదిలేయండి. ఇది వదిలేసేయండి. ఇదొక్కటే మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇది చూసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి వీడి కంటెంట్ లెంత్ 3000 వర్డ్స్ ఉండాలన్నాడు. అంటే మనం రాసే ఆర్టికల్ లెంత్ 3000 వర్డ్స్ ఉండాలి. బేసిక్ కంటెంట్ అని ఉండకూడదు. కంప్లీట్ ఫుల్ కంటెంట్ ఇన్ డెప్త్‌గా రాసివ్వాలి వాళ్ళకి. పర్ఫెక్ట్ ఎంగేజ్‌మెంట్. ఇట్లా ఇవన్నీ కూడా వీడి కండిషన్స్ అన్నీ మనము ఫాలో అవుతూ ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్స్ వచ్చేసి ఎలా ఉండాలి? మోర్ దెన్ 3 లైన్స్ అండ్ ఆర్ 50 వర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే నో కాపీరైట్ కంటెంట్ అంటే వేరే వాళ్ళు యూజ్ చేసిన కంటెంట్ యూజ్ చేయకూడదు. కాపీరైట్ కంటెంట్ కానీ, ఇమేజెస్ కానీ వేరే వాళ్ళు యూజ్ చేసినవి మనం చేయకూడదు. మన ఓన్ కంటెంట్ క్రియేట్ చేసి పంపించాలనమాట. అట్లనే మన బయోడేటా కూడా మెన్షన్ ఆథర్స్ బయో. మన కంటెంట్ ఎవరైతే రాస్తామో వాళ్ళ బయోడేటా అంతా ఇవ్వాలి. అంటే గ్రామర్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఇవేంటంటే మాన్యువల్‌గా రాసే వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏఐతో రాస్తున్నాం కాబట్టి గ్రామర్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అదే రెక్టిఫై చేస్తది. ఈ మనం పంపించే ఫైల్ వచ్చేసి డాక్యుమెంట్ ఫార్మాట్‌లో పంపించాలి. ఇంకా ప్లగరిజం ఉండకూడదంటే కాపీ కంటెంట్ అనేది ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇచ్చాడనమాట. షేర్ యువర్ గూగుల్ డాక్యుమెంట్స్ అనేసి లింక్ ఈమెయిల్‌కి పంపించమన్నాడు. ప్రిఫర్డ్ 3-5 టాపిక్ ఐ సెడ్ బిఫోర్ సెండింగ్ ద ఫైనల్ డ్రాఫ్ట్. అంటే మనకు 3-5 టాపిక్స్. ఆ టాపిక్స్‌లో మనం ఒక ఐడియా ఇట్లా రాస్తాము అని చెప్పేసి ఆయనకి పంపిస్తే, ఆ 5 టాపిక్స్‌లో ఆయన ఒకటి సెలెక్ట్ చేసుకొని మనకు పంపిస్తాడనమాట. ఆ టాపిక్స్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. టాప్ 10 టాపిక్స్ లైక్ టాప్ 10 అని. లైక్ ఇట్లా ఇచ్చడం డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దీనికి సంబంధించిన వీటన్నిటిలో మీరు ఏయో ఒక 5 లైక్ సేమ్ టాపిక్స్ కాకుండా దానికి టైటిల్ ఫార్మాట్‌లో చేంజ్ చేసి జస్ట్ ఆఫీస్‌కి ఆఫీస్‌కి టైటిల్ ఫార్మాట్‌లో మనం ఇక్కడ యాడ్ చేయాలనమాట. యాడ్ చేసి వాళ్ళకి 5 టాపిక్స్ పంపిస్తే అందులో వాళ్ళు సెలెక్ట్ చేసినవి పంపిస్తారు. ఎలా పంపించాలంటే ఇక్కడ ఈమెయిల్ ఉంది. ఈ ఈమెయిల్‌కి మన ఈమెయిల్ నుంచి మెయిల్ పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే దానికి ఒక ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్ నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఆ ఫార్మాట్ త్రూ మీరు పంపించండి. జస్ట్ అక్కడ ఎడిట్ చేయాల్సింది ఏంటంటే టాపిక్స్ అనమాట. ఇలా మనకొచ్చేసి రిప్లై వచ్చేసి 1-2 వర్కింగ్ డేస్‌లో వస్తది. బట్ సమ్ అంటే సైట్స్ మాక్సిమం పెయిడ్ వర్షనే ఉంటాయి. చాలా వరకు ఫ్రీ యాక్సెప్ట్ చేయరు. కానీ ట్రై చేయండి. ఒక 2-3 సైట్స్‌కి మెయిల్ వస్తే మీకు కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా! ఒకవేళ ఫ్రీగా యాక్సెప్ట్ చేస్తారనుకోండి, ఏ టాపిక్‌కి మనం కంటెంట్ రాసి పెడదాం. మన జీమెయిల్ తోటి ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కంపెనీ మెయిల్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అవి కూడా ఒకసారి చూద్దాం వాళ్ళ నుంచి రిప్లై ఎలా వస్తది అనేసి. ఇక్కడ నుంచి అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఈ సైట్స్ కూడా డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలనమాట. మనం ఇక్కడ పంపించేటప్పుడు డొమైన్ అథారిటీ, హై డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు డొమైన్ అథారిటీ 60 ఉంది. స్పామ్ స్కోర్ 1% ఉంది. నాకు తెలిసి వీళ్ళు పెయిడ్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి ట్రై చేయండి దీనికి మెయిల్ పెట్టి. ఇక్కడ వచ్చేసి ఇట్లా డొమైన్ అథారిటీ అబోవ్ 50 ఉన్నవి, 60 ఉన్నవి తీసుకోండి. స్పామ్ స్కోర్ తక్కువ ఉన్నాయి. ఇలాంటి సైట్స్ మాత్రం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వచ్చే లింక్ అంటే మన వెబ్‌సైట్ ఇప్పుడు దానికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను నేను? అది ఎత్తకపోతే ఫోన్ మెసేజ్ చేశా. మీరు ఈ ఫార్మాట్‌లో ట్రై చేయండి. ఇంకా మనకి చాలా సైట్స్ అయితే లిస్ట్‌లో ఉన్నాయి గదా! ఇక్కడ రైట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, రైట్ ఫర్ అస్ అని కొన్ని సైట్స్ అలౌ చేయవు. అలాంటి వాటిని అవాయిడ్ చేసి మిగతా వాటికి పంపించండి.
వీళ్ళొచ్చేసి కంటెంట్ లెంత్ 5000 వర్డ్స్ అడిగాడు. ఇక్కడొచ్చేసి 1 డూ ఫాలో లింక్ ఇస్తా అన్నాడు. ఫస్ట్ మీరు ఈ లింక్ చెక్ జేసుకోండి. దగ్గర సేమ్ అయ్యే కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ ఆ మెయిల్ వచ్చేసి ఇది. ఆహ్, సేమ్ అవే రూల్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. లైక్ అలా అయినా పంపించొచ్చు. వీళ్ళొచ్చేసి కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్రోల్ చేసుకోమని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. దీన్ని ఏం టచ్ చేయొద్దు. వీళ్ళేంటే ఈ గెస్ట్ పోస్టింగ్ ఆఫర్ ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వాళ్ళు స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేసే ఇది చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇంకొక సైట్ ఉంది. ఇక్కడ ఇంకా వీళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. లైక్ అంటే 100% యూనిక్ అంటే కంటెంట్ అనేది కాపీ కంటెంట్ ఉండకూడదు. మంచిగా నీట్‌గానే 1000 వర్డ్స్ ఉండాలన్నాడు. 1000+ వర్డ్స్ లాంగ్. అండ్ గ్రామర్ ఎర్రర్స్ లేకుండా హెచ్1, హెచ్2 ట్యాగ్స్‌లో మనకి కీవర్డ్ ఉండేలాగా ఇవన్నీ ఉన్నది. ఇవన్నీ కూడా రాయాలంటే మనకు ఆర్టికల్ రేటింగ్ తెలియాలి. ఈ ఆర్టికల్ రేటింగ్ తెలిస్తే మనం ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఆర్టికల్ రాయొచ్చు. ఇక్కడొచ్చేసి మనం రిక్వైర్మెంట్ ఏంటంటే వీళ్ళకి పంపించాలి. వీళ్ళ టాపిక్స్ వచ్చి ఇక్కడ ఇచ్చారు. ఈ ఈ ఈ టాపిక్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆ టాపిక్స్ మాత్రమే మనం రాయాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనం ఇక ఈ కాంటాక్ట్ ఇది మెయిల్‌కి మనం రిక్వెస్ట్ అనేది పంపించాలి. వాళ్ళు 4-5 డేస్‌లో మనకి రిప్లై ఇస్తారు. అప్పుడు మనము వాళ్ళకి ఆర్టికల్ రాసి పంపిస్తాం. ఒకసారి ఇది మీ జీమెయిల్ ఐడీతో వర్క్ మెయిల్ తోటి సెండ్ చేయండి. పర్సనల్ మెయిల్ కాకుండా వర్క్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నారు. దాని నుంచి వెంటనే నేను లెటర్ అయితే మీకు గ్రూప్‌లో పెట్టేస్తాను. 1 మినిట్స్. ఇట్లా మనం ఈ గెస్ట్ పోస్టింగ్ అనేది చేస్తాము. కొంతమంది కంపెనీస్‌లో ఏంటంటే వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళకి ఈ గెస్ట్ పోస్టింగ్ మీద చేస్తుంటారనమాట. ఇక్కడ పెయిడ్ గెస్ట్ పోస్టింగ్స్ చేసేవాళ్ళుంటారు. ఫ్రీ చేసేవాళ్ళుంటారు. దీంట్లో మాత్రం రిమైనింగ్ మిగతాయన్నీ కూడా ఫ్రీ వెర్షన్‌లోనే చేస్తాము. మనకి గెస్ట్ పోస్టింగ్ మీద కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే చేయడానికి మనకి యూజ్ అవుతది కాబట్టి మీరు ఇదొకసారి ట్రై చేయండి. ఓకేనా? హలో! హలో! వినిపిస్తుందా అండి? Yes, ma'am. Yes, ma'am. యాహ్! సేమ్ ఇలాగే బ్లాక్ కమెంటింగ్ గూడా ఉంటది. మీకు ఆల్రెడీ అయిందా టాపిక్కు? ఇక్కడొచ్చేసి బ్లాక్ కమెంటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ లీవ్ ఏ రిప్లై. బట్ ఇది ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదు. దీని గురించి ఊరక జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే సరిపోతది. లీవ్ ఏ రిప్లై అంటే ఇక్కడ బ్లాక్ కమెంటింగ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బ్లాగ్స్ ఉంటాయి. రాసేసి ఉంటాయి. మనమేం కంటెంట్ రాయము. జస్ట్ ఇవి ఇప్పుడైతే ప్రెజెంట్ పెద్దగా వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఇక్కడొచ్చేసి లీవ్ ఏ రిప్లై. ఇక్కడ మన నేము, మన ఈమెయిల్ ఐడీ, వెబ్‌సైట్, మెసేజ్ పెట్టి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసుకొని
తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడు మనకు బ్యాక్ లింక్ వస్తదనమాట. ఒకప్పుడు ఈ బ్లాగ్ కామెంటింగ్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్. ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు బ్లాగ్స్ అన్నిట్లోకెళ్ళి అందరూ కామెంట్స్ పెట్టడము. ఇక్కడ ఏమవుతుందంటే బాగా స్పామ్ పెరిగిపోతుంది. అందరూ కామెంట్స్ పెట్టేస్తున్నారు. అట్లా అనేసి ప్రెజెంట్ ఈ బ్లాగ్ కామెంట్ అనేది అంత హై ప్రయారిటీ లేదు. వీళ్ళు కూడా ఇవ్వట్లేదు. అప్రూవల్స్ ఇవ్వట్లేదు. జస్ట్ మన నేము, ఈమెయిల్ ఐడీ, వెబ్‌సైట్ ఇక్కడ మెసేజ్. జస్ట్ అంటే ఇది మామూలుగా జస్ట్ నేను సింపుల్‌గా చిన్న మెసేజ్ పెట్టాను. బట్ ఒక 2, 3 లైన్స్ దాని గురించి చదివి ఏమేమి ఎలాబరేట్ చేశారో దాన్ని జెన్యూన్ కామెంట్‌లాగా పెడితే మనకి ఇంకా మంచి స్కోప్ ఉంటది అప్రూవల్ రావడానికి. ఇక్కడ సబ్మిట్ చేశాం గదా! ఇంకా సబ్మిట్ చేసిన తర్వాత ఇది వాళ్ళ బ్యాక్ ఎండ్‌లోకెళ్తది. బట్ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే ఇక్కడ కనిపిస్తది. లేకపోతే లేదు. కొన్నేమో ఇక్కడే కనిపిస్తాయి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని. అట్లా డిఫరెంట్ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ మనకుంటాయి. ఇక్కడైతే ఆల్రెడీ ఇది ఓల్డ్‌గా అప్రూవల్ చేసింది. బట్ ఇప్పుడు చెయ్యట్లేదనుకుంటున్నా. వీళ్ళు కూడా అలానే రాశారు. హ్మ్. ఏమిది? ఓకే. ఆల్రెడీ కనిపించకుండా ఉందా? ఓకే. ఇదైతే ఇక్కడ ఉంది. వెబ్‌సైట్ కనిపించట్లేదు. సబ్మిట్ చేశాం. బట్ మన బ్లాగ్ అయితే ఇక్కడ కూడా చూపించట్లేదు. లైక్ కొన్ని చూపిస్తాడు వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని. కానీ వాళ్ళు ఎప్పుడో మనకు అప్రూవల్ ఇస్తేనే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుద్ది. లేకపోతే అవ్వదు. అన్నీ ఓల్డ్ బ్లాగ్ కాబట్టి అంతకుముందు వాళ్ళు అప్రూవల్ ఇచ్చినవన్నీ చూపిస్తున్నట్టున్నారు. ఇది కూడా ఆల్రెడీ కంపెనీస్ వాళ్ళు పెట్టారు. సోషల్ మీడియా ఏజెన్సీ అని. ఇట్లా క్లిక్ చేస్తే ఏమవుతదంటే వాళ్ళ సైట్‌కి రీడైరెక్ట్ అవుతదనమాట. ఇక్కడ వచ్చేసి దీనికి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి కూడా ట్రాఫిక్ వస్తది. ఈ బ్లాగ్స్‌కొచ్చినోళ్ళు కామెంట్స్ చదువుతూ ఈ కంపెనీస్‌కి వెళ్ళిపోతారనమాట. అక్కడికెళ్ళి అక్కడి నుంచి మనకి లీడ్స్ రావటం, ట్రాఫిక్ రావడం జరుగుతూ ఉంటది. మనకి ఇట్లా చాలా హెల్ప్ అయ్యేది. ఈ బ్లాగ్ కామెంటింగ్ అనేది. బట్ ఇప్పుడు అసలు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఏంటంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ కానీ, ఫోరమ్స్ కానీ ఉంటాయి. అక్కడేంటంటే మనకి ఈ ఫోరం పోస్టింగ్స్‌లో ఏంటంటే మనమేం టాపిక్స్ డైరెక్ట్‌గా కంటెంట్ రాయడం గానీ, ఇట్లా ఏముండదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టాపిక్స్‌కి మనము ఆ ఫోరమ్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్‌లో వాళ్ళకి రిప్లైలు ఇస్తూ మన వెబ్‌సైట్ గురించి ఏంటంటే డైరెక్ట్‌గా ప్రమోట్ చేయమనమాట ఇక్కడ. ఇండైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందో చూడండి. లైక్ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్ అనుకోండి. ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నది ఏదైనా పోస్ట్ చేశారనుకోండి. ఓకే అండి. ఈ వెబ్‌సైట్ కూడా చూడొచ్చు అని అట్లా మనం ప్రమోట్ చేయొచ్చు. కానీ డైరెక్ట్‌గా మనం ప్రమోట్ చేయలేం. ఈ ఫోరమ్స్ అనేవి
లైవ్ చాట్‌లకి ఇట్లా యూజ్ అవుతదనమాట. మనం క్వెషన్ అడిగితే వేరే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. వేరే వాళ్ళ ఆన్సర్స్‌కి మనం క్వెషన్స్ ఇవ్వచ్చనమాట. ఇట్లా ఇది డైరెక్ట్ ప్రమోషన్‌కయితే చేయలేము గానీ, డైరెక్ట్‌గా ఇక్కడ లాగిన్ అయిపోయి, మనకి కావాల్సిన టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా రైట్ ఫర్ అస్ అనే ఆప్షన్ పెట్టారు. అండ్ వీళ్ళకి కూడా గెస్ట్ పోస్టింగ్ చేసుకుంటూ వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ మనం బ్యాక్ లింక్స్ కోసం సోషల్ మీడియా దీనికి అని ఎస్సీఓకి అని ఇట్లా ఈ టాపిక్స్‌కి రిలేటెడ్‌గా మనం కంటెంట్ ఈ టాపిక్స్ ఇచ్చారు. మనకి ఏ కేటగిరీ కావాలో సెలెక్ట్ చేసుకొని, ఈ టాపిక్స్‌తో రాసుకొని వీళ్ళకి కూడా పెట్టొచ్చు. బట్ ఇదేంటి కంప్లీట్ ప్రీమియం అనమాట. డబ్బులు కడితేనే వాళ్ళు అలౌ చేస్తారు. ఈ గెస్ట్ బ్లాగింగ్‌కి. బట్ ఈ ఫోరమ్స్‌లో మాత్రం డైరెక్ట్ ప్రమోట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు మనీ అడుగుతున్నారు కాబట్టి. ఇందులో మీకు జనరల్‌గా టాపిక్స్ డిస్కస్ చేస్తూ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అడిగాడు. ఇంకా ఎడ్యుకేషన్‌లో ఈ టాపిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లాగిన్ చేసుకొని. ఒకసారి ఇది మనకి పెద్దగా అంత ఈ ఇప్పుడు ప్రెజెంట్ అయితే చేయట్లేదు ఈ ఫోరం పోస్టింగ్స్ ఇవి. ఏదన్నా కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇలా మీరు ఓపెన్ చేసుకొని ఈ ఫోరం పోస్టింగ్స్ ఈ సైట్స్‌లోకెళ్ళి లాగిన్ అయ్యి ఆ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని, ఆ టాపిక్స్‌కి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇస్తూ ఇండైరెక్ట్‌గా ప్రమోట్ చేయాలి గానీ డైరెక్ట్‌గా ప్రమోట్ చేయడానికి కుదరదనమాట. ఇట్లా మనము ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఆ 3 సైట్స్ మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాము. లైక్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, క్లాసిఫైడ్స్, పీపీటీ సబ్మిషన్స్, పీడీఎఫ్ సబ్మిషన్స్, సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అండ్ వెబ్ 2.0 అండ్ గెస్ట్ బ్లాగింగ్. అండ్ క్వరా కూడా డిస్కస్ చేసుకున్నాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్స్. అలాగే యాహూలో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. బట్ అవి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. అది ఆన్సర్ చేయడము అవన్నీ కూడా. అది కూడా కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే అది చేయొచ్చు. అండ్ పీపీటీ సబ్మిషన్స్ అంటే పీపీటీ క్రియేట్ చేయడము ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనము ఆన్ పేజీలోకి వెళ్తున్నాము. ఆన్ పేజీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది కావాలి. ఈ కీవర్డ్ రీసెర్చ్ ఇప్పుడు వెబ్సైట్కి కానీ ఏదైనా బిజినెస్కి కానీ ఇంకేం చేయాలన్నా కూడా మనకి కీవర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లైక్ మనం ఏదైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నామో ఆ వర్డ్‌నే కీవర్డ్ అని అంటాం కదా. ఇట్లా ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ చేసామనుకోండి ఇది కూడా లాంగ్ టైల్ కీవర్డ్ అనేది. ఇట్లాంటి కీవర్డ్స్ ఎలాంటి కీవర్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనము టెక్నికల్ వేలో మనకు నచ్చిన కీవర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ అని లేకపోతే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అని ఇట్లా ఇస్తాము. కానీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? మనకి టాప్ కంపెనీస్ కావాలని సెర్చ్ చేస్తాడు గూగుల్‌లో టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి. మనం ఏం చేస్తాము? యూజర్ టాప్ అని సెలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి గూగుల్‌కి టాప్ అనే కమాండ్ మనం ఇస్తాం. మనం ఈరోజు మొదలుపెట్టినా కూడా అది టాప్ ఉంది కాబట్టి అందులో ఉన్న వర్డ్‌ని తీసుకొని ఇది టాప్ కంపెనీ అని చెప్పి ఎండ్ యూజర్‌కి చూపిస్తుంది. ఎండ్ యూజర్ ఏమో ఇది టాప్ కంపెనీ ఏమో అని ఆయన ఫీల్ అవుతాడనమాట. అట్లా మనము కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేయాలి. అంటే యూజర్ ఎలా థింక్ చేస్తున్నాడో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేసుకోవాలి. కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేయడానికి మనకి ఏఐ టూల్స్ ఉన్నాయి. బట్ దానికన్నా ముందు మనకి న్యాచురల్‌గా అంటే మనము ప్రీవియస్ ఎలా కీవర్డ్స్ రీసెర్చ్ చేసేవాళ్ళమి, అసలు బేసిక్ కీవర్డ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళమి అంటే ఫస్ట్ మన బిజినెస్‌ని బేస్ చేసుకొని మనం కీవర్డ్స్‌ని తీస్తాం. ఫస్ట్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. హోటల్స్ కానీ, కేఫ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ట్రావెల్ ఏజెంట్స్ కానీ, క్యాబ్ సర్వీసెస్ కానీ ఇట్లా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనమే ఉన్నామనుకోండి, మనం ఏ కీవర్డ్స్ పెడితే ఆ కీవర్డ్స్ తోటి వెళ్తూ ఉంటది. అంతే ఆ బిజినెస్‌లో అంతకుముందు ఎవరు లేరనుకోండి. మనం కీవర్డ్స్ తోటి మనమే డిజైన్ చేస్తాము. ఆ కీవర్డ్స్‌ని యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేసుకొని కీవర్డ్స్‌ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం.
కానీ ఆల్రెడీ మనకంటే ముందు ప్రీవియస్‌గా చాలామంది అలాంటి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ కీవర్డ్ సెటప్ అనేది వాళ్ళు చేసేస్తారు. బేసిక్ కీవర్డ్స్ అన్నీ కూడా. ఆ కీవర్డ్స్‌ని మనము ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్. ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి గూగుల్ బేసిక్ సోర్స్ కీవర్డ్స్‌ని చేయడానికి. మనకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గానీ, హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ గానీ ఏదో ఒకటి తీసుకున్నామనుకోండి. హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ మీకు ఒక కంపెనీ ఉంది. మీ కంపెనీలో మీకు హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ కావాలి. మీరు ఒక కంపెనీ కోసం వెతుకుతున్నారు. హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఎవరుంటారు, డెవలప్‌మెంట్ కంపెనీ అని వెతుకుతున్నారు. ఈ హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ మీకు కావాలి. కావాలి కాబట్టి జస్ట్ అదే టైప్ చేశారు. ఇంకా టాప్ గానీ, బెస్ట్ గానీ ఏమి రాయలేదు. జస్ట్ ఓన్లీ ఈ కీవర్డ్ ఇచ్చారు. ఈ కీవర్డ్ ఇచ్చినప్పుడు గూగుల్‌కి మనకి ఇక్కడ కంపెనీస్ లిస్ట్ ఇస్తుందనమాట. బెస్ట్ హెచ్ఆర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అని. ఇక్కడ వీళ్ళేంటంటే ఇట్లా హెచ్ఆర్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ అని ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని ఆల్రెడీ బిజినెస్‌లో మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనము బేసిక్ కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇది మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇదే కీవర్డ్ యూజ్ చేయలేదు. మీకు నచ్చిన ఒక కీవర్డ్‌ని తీసుకొని ఇట్లా చేయొచ్చు. ఇక్కడ మీరు తీసుకొని ఒక ఫార్మాట్‌లో అయితే అరేంజ్ చేసుకోవాలి కీవర్డ్స్‌ని. ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. ఒకటి ప్రమోషనల్ కీవర్డ్స్, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్, లైక్ సర్వీస్ కీవర్డ్స్, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో అంటే బ్రాండెడ్ కీవర్డ్స్ అని ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. బట్ మనకు అయ్యేమీ తెలీదు. మనము ఫ్రెషర్స్. మనకొక టాస్క్ ఇచ్చారు. ఈ వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కోసం ప్రొవైడ్ చేస్తుంది ఆ కంపెనీ. ప్రొవైడ్ చేసే కంపెనీ ఏం వెతకాలి అంటే, ఎవరు బై చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారో వెతకాలి. ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రొవైడర్ అని కూడా వెతకొచ్చనమాట ఎండ్ యూజర్. కానీ అది మనం ఏమంటున్నాం, మనం డెవలప్‌మెంట్ కంపెనీ అనేది ప్రొఫెషనల్‌గా మనం వెతికాం. కానీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే, ఒక సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్, సొల్యూషన్ ప్రొవైడర్స్ అని కూడా వాళ్ళు వెతుకుతారు. అది మనకి ఫైండ్ ఔట్ చేయాలి. అది మన టాస్క్ అనమాట. ఇప్పుడు ఎండ్ యూజర్ ఇలా టైప్ చేస్తాడు. ఆయనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీస్ ఎక్కడున్నాయి అని వెతుకుతాడు. ఇది మనం ఒక ఫస్ట్ కీవర్డ్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ కీవర్డ్ ఇక్కడొచ్చేసి హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ టు స్ట్రీమ్‌లైన్ హెచ్ఆర్ అని ఇదొకటుంది. అలాగా స్మార్ట్ హెచ్ఆర్ఎమ్స్ సాఫ్ట్‌వేర్ అని ఉంది. స్మార్ట్ హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ అంటే లైక్ ఈ కీవర్డ్ కూడా వెతకొచ్చు. లైక్ ఇట్లా హెచ్ఆర్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ అనేది ఇట్లా మనకి చాలా కీవర్డ్స్ అయితే దొరుకుతాయి. బట్ ఇదేంటంటే బేసిక్ కీవర్డ్ ఎక్స్ట్రాక్షన్. ఇవి ఫైనల్ కీవర్డ్స్ కాదు. జస్ట్ ఆ కీవర్డ్ ఐడియాస్ తీసుకుంటున్నాం. వీళ్ళంతా మన కాంపిటీటర్స్. ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరూ మన కాంపిటీటర్స్. వాళ్ళు ఎలా యూజ్ చేశారు, ఎండ్ యూజర్ ఇలా టైప్ చేస్తాడు అనుకొని మనం ఒక కీవర్డ్ ఇచ్చాము. ఇలా ఇచ్చినప్పుడు ఎవరెవరు కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారో అవన్నీ మనం తీసుకుంటున్నాం. తీసుకొని ఒక లిస్ట్ చేసుకుంటున్నాం. ఒక 10-15 కీవర్డ్స్ అనేది ఒక లిస్ట్ చేసుకుంటున్నాం. ఇది ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఇవన్నీ ఒక ఐడియాస్ లిస్ట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా లాంగ్ టైల్ కీవర్డ్స్. ఇక్కడొచ్చేసి ఇవొచ్చేసి ఏరియా వైస్‌గా కీవర్డ్స్ అంటే లోకల్ కీవర్డ్స్ ఉంటాయి కదా! లోకల్ కీవర్డ్స్ అన్నమాట. కంపెనీ ఇన్ హైదరాబాద్. ఇట్లా ప్రతిదానికి కూడా మనము డిఫరెంట్ ఫార్మాట్స్‌లో కీవర్డ్స్‌ని తీయొచ్చు. ఈ కీవర్డ్స్‌ని తీసుకున్నాక
మనం ఇంకా ఐడియాస్ని ఎక్కడి నుంచి జనరేట్ చేసుకోవచ్చు అంటే పీపుల్స్ ఆల్సో సర్చ్ ఫర్ ఈ ఆప్షన్ గూగుల్ వాడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే రిమైనింగ్ పీపుల్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు ఇలా కూడా సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన ప్రాపర్ అవుట్పుట్ మీకు వస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు తీసుకోవచ్చు అన్నది. హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ నియర్ హైదరాబాద్ అంటే మనకి లోకల్ కీవర్డ్కి యూజ్ అవుతుంది అనమాట. ఈ లోకల్ కీవర్డ్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా మనకి ఇస్తున్నాడు. అంటే మనకు ఫస్ట్ తెలియదు ఇలా కూడా సెర్చ్ చేస్తారని. అప్పుడు ఇది ఒక ఐడియా అనేది మనకు వచ్చింది. లైక్ ఇక్కడ వచ్చేసి నియర్ హైదరాబాద్ అని ఇంకొక ఈయన హైదరాబాద్ అని నియర్ హైదరాబాద్ అని ఇంకొక కీవర్డ్ తీసుకున్నాం. తర్వాత ఇట్లా టాప్ 10 హెచ్ఆర్ సాఫ్ట్వేర్స్ ఇన్ ఇండియా అంటే వీడు జనరల్గా టాపిక్స్ రాసుకునే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు చేయరు. ఎవరైతే మీడియేటర్స్ సైట్స్ ఉంటారో వాళ్ళు కంపెనీస్ లిస్ట్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీస్ లిస్ట్ చేసుకొని అట్లాంటి వాళ్ళకి టాప్ 10 కంపెనీస్ టాప్ 20 కంపెనీస్ అని వాళ్ళు ఆర్టికల్స్ రాసుకొని పోస్ట్ చేసుకుంటారు. ఈ లిస్ట్ ఉన్నాయి కూడా ఎవరైనా ఎండ్ యూజర్ చెక్ చేయాలంటే ఆ వెబ్సైట్కి వెళ్తాడు. లైక్ ఇలాంటి ఎగ్జాంపుల్గా మనం జస్ట్ డైల్ తీసుకోవచ్చు. జస్ట్ డైల్లో అందరూ కంపెనీస్ రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళు యూజ్ చేస్తారనమాట ఇలా టాప్ 10 కంపెనీస్ 20 కంపెనీస్ అని. కానీ ఈ టాప్ 10 కంపెనీస్ మన టాప్ కంపెనీ ఆర్ టాప్ హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్ సొల్యూషన్ అని ఇలా మనం పెట్టచ్చు. కానీ 10 20 అనేది బిజినెస్ ఓనర్స్ పెట్టరు. ఎవరైతే మీడియేటర్స్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. 10 సాఫ్ట్వేర్స్ ఆ లిస్ట్ వాళ్ళు ఒక పేజీలో యాడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇవ్వచ్చు. టాప్ హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్స్ ఇన్ ఇండియా సాఫ్ట్వేర్ ఇన్ ఇండియా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇట్లా మనము కొన్ని కీవర్డ్స్ని తీసుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా మనకి ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ సజెషన్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆటో సజెషన్స్ అనమాట. ఈ సజెషన్స్ కూడా అందరు పీపుల్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్ నియర్ సికింద్రాబాద్ తెలంగాణ ఇలా కూడా సెర్చ్ చేస్తున్నారు. టాప్ హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా బెస్ట్ హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్ ఎన్ని పీపుల్స్ సెర్చ్ చేస్తున్నారు అని ఇక్కడ మనకు సజెషన్స్ ఇస్తుంది. ఇవన్నీ తీసుకొని మనం ఒక లిస్ట్ అయితే చేసుకుంటాం. ఫస్ట్ మీకు ఏం తెలియదు ఆ బిజినెస్ గురించి ఒక వెబ్సైట్ మీకు ఇచ్చి బెస్ట్ కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మీరు ఆ కంపెనీ లేదా ఆ వెబ్సైట్ దేనికి రిలేటెడ్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఆడిట్ చేయడము అండ్ అనాలిసిస్ చేయడము. ఆడిట్ చేయడము ఆల్రెడీ ఫస్ట్లో చేశారు కదా మీరు స్టార్టింగ్లో, అవునా? గుర్తుందా? హలో, దాన్ని చేస్తారు. అట్లా ఆడిట్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి డైరెక్ట్గా మీరు బిజినెస్ ఓనర్ దగ్గరనే అడగొచ్చు అనమాట. సార్ ఏంటి మనకి మేజర్ కీవర్డ్ వాళ్ళ బిజినెస్ మోటివ్ ఏంటి దాన్ని బట్టి మనం ఫస్ట్ కీవర్డ్ డిసైడ్ చేసుకుంటాం. లేదు అంటే ఆల్రెడీ ఆ వెబ్సైట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, న్యూ వెబ్సైట్ కాదు, ఆల్రెడీ బిజినెస్ రన్నింగ్లో ఉంది అనుకుంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి కొన్ని కీవర్డ్స్ తీసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఒక 1-2 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది అంటే దీనికి సంబంధించి మేజర్ కీవర్డ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. లైక్ ఫస్ట్ హోమ్ పేజ్ చూడగానే ఫస్ట్ కీవర్డ్ కనిపిస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్ చూడగానే వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారో చూసుకొని ఆ సర్వీసెసే అందులోనే కీవర్డ్స్ మనం తీసుకుంటాం. హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్, ఎస్సీఓ మార్కెటింగ్, లైక్ ఇట్లా కంటెంట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా మనం కీవర్డ్స్ కింద తీసుకుంటాం అనమాట. సర్వీసెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత బ్లాగ్స్ నెక్స్ట్ ఆప్షన్, మనం కీవర్డ్స్ వెతుక్కోవడానికి నెక్స్ట్ ఆప్షన్. ఈ బ్లాగ్స్లో మ్యాక్సిమం ఇలా బ్లాగ్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇందులోనే కనిపిస్తుంది అనమాట. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, సక్సెస్ఫుల్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఇట్లాంటివన్నీ కూడా కీవర్డ్స్ మనం తీసుకుంటాం. బట్ ఇవి ఫైనల్ కీవర్డ్స్ కాదు, జస్ట్ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఒక 10, 20, 30 కీవర్డ్స్ ఇట్లా క్రియేట్ చేసి పెట్టుకుంటాం. క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము టూల్స్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే బెస్ట్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి కన్సిడర్ బెస్ట్ కీవర్డ్ అని ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఆ కీవర్డ్ హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి అండ్ లో కాంపిటీషన్ ఉండాలి. సెర్చ్ వాల్యూమ్ అంటే ఎండ్ యూజర్స్
ఇప్పుడు మనం టైప్ చేసాం కదా! హెచ్ఆర్ఎం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ అని. ఇలా సెర్చ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉండాలి. అలాగే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు తక్కువ ఉండాలన్నమాట ఆ కీవర్డ్‌కి. ఇట్లా మనం చాలా మందికి ఈ సాఫ్ట్‌వేర్‌తో రిక్వైర్మెంట్ ఉంది. అందరూ ఇదే కీవర్డ్ తోటి సెర్చ్ చేస్తూ ఉండాలి. అలాగే సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో డెవలప్ చేసే డెవలపర్స్, కంపెనీలు ఈ కీవర్డ్‌ని తక్కువగా యూజ్ చేసుకోవాలి. అలాంటి కీవర్డ్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే దీనికి మనము హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ ఎలా తెలుస్తుంది అంటే మనము టూల్‌ని యూజ్ చేస్తాం. ఆ టూల్ పేరే గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఆ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి మనము సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కాంపిటీషన్ ఎంత చేసి దాన్ని బట్టి మనము డిసైడ్ అవుతాం. ఏ కీవర్డ్స్ తీసుకోవాలి అనేసి. రేపు మనకి టూల్ ఓపెన్ చేసి రేపు మీకు చూపిస్తాను ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి ఈ రోజు వరకు మొత్తం ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసేయండి. ఆ గెస్ట్ బ్లాగింగ్‌ది నేను డ్రాఫ్ట్ మీకు గ్రూప్‌లో యాడ్ చేస్తాను. దాన్ని ఎడిట్ చేసి లైక్ టాపిక్స్ తోటి ఒక 2, 3 సైట్స్‌కి మెయిల్ పెట్టండి ఈరోజు. దాని నుంచి మీకేం రిప్లై వచ్చింది అనేది ఒకసారి నాకు చెప్పండి. అలాగే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? దానిగా మీకు కూడా ఐడియా వస్తది. ఓకే. ఇట్లా పంపిస్తే ఇట్లా మెసేజెస్ వస్తాయి. రేపు మీకు ఇంటర్వ్యూలో ఏదైనా గెస్ట్ పోస్టింగ్ ఎలా చేశారు అంటే మీకు ఒక ఐడియా గుర్తుంటది. వర్క్ చేస్తే గుర్తుంటది కాబట్టి ఈ ప్రాసెస్ చేయండి. అలాగే లైక్ వెబ్ 2.0లో బ్లాగర్ అండ్ sites.google.com ఇవి 2 కంప్లీట్ చేయండి. ఇంకా రేపటి నుంచి మనం కంప్లీట్ ఆన్ పేజ్‌లోకి వెళ్తాము. ఆర్టికల్ రైటింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాం. ఈ ఆర్టికల్‌కి కొంచెం మనకి థియరీ ఉంది. ఆర్టికల్ ఎలా రాయాలి? ఈ కీవర్డ్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్‌ని తీసుకున్నాక ఈ కీవర్డ్ ఏ ఏ ప్లేసెస్‌లో పెట్టాలి? ఎన్ని సార్లు కీవర్డ్ యూజ్ చేయాలి? ఇవి రూల్స్ అన్నీ గూగుల్ గైడ్‌లైన్స్ కొన్ని ఉన్నాయి. అవి రేపు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మనం టూల్‌లో మంచి కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకున్న తర్వాత, ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఆర్టికల్ ఎలా రాయాలి? అప్పుడు కంప్లీట్. ఇన్ని రోజులు మనం ఏం చేసామంటే బేసిక్ ప్రాంప్ట్‌తో ఆర్టికల్ రాసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ ఆర్టికల్ రాయబోతున్నాం అన్నమాట. కొంచెం ప్రొఫెషనల్ ఆర్టికల్. ఓకేనా? హలో! ఓకే. Yes, ma'am. యాహ్! నేను కొన్ని టాపిక్ ఐడియాస్ కూడా గ్రూప్‌లో పెట్టాను ఇమేజెస్ చేయడానికి. కరసిల్‌గా అవేమన్నా యూజ్ అయితే కూడా యూజ్ చేసుకోండి. Okay, ma'am. యాహ్! ఓకే. ఇమేజెస్ చేయడానికి. ఇంకా ఎవరియన్నా పెండింగ్ ఉన్నాయా అప్‌లోడ్ చేయకుండా ఒకసారి చెక్ చేయండి. ఏమన్నా పెండింగ్ ఉంటే అవి కూడా అప్‌లోడ్ చేసేస్తాను నేను. బేబీ మై మిస్టేక్ ఏమన్నా నేను స్కిప్ చేసి ఉండొచ్చు. కొన్ని పోస్ట్ చేయకుండా. ఎవరియన్నా పెండింగ్ ఉంటే పోస్ట్ కాకుండా చెప్పండి. సోషల్ మీడియాలో కంప్లీట్‌గా పోస్ట్ చేసేద్దాము. ఏ వెబ్‌సైట్స్‌కి వర్క్ చేస్తున్నారండి కిషోర్ గారు? శ్రీశాంత్ పుండిపత్తి. పుణ్యపత్కా? ఆ! ఓకే. ఓకే. మీరండి మేడం? నాదా మ్యామ్? ఆ! అవునండి. నాది బిహెచ్ఎస్ ట్రైనింగ్ శ్రీ స్టైల్ మ్యామ్. శ్రీశైల్. ఓకే. 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 దానికి బీహెచ్ఎస్ ట్రైనింగ్‌కి ఇంకా కొంచెం కంటెంట్ అదే అప్డేట్ చేయాలి. అవి చూద్దాము. ఓకే. హ్మ్. ఓకే. దానికి నీట్‌గా కంటెంట్ అప్డేట్ చేస్తే కొంచెం ఎడిట్స్ అవి చేయించాలి. అవి చూద్దాం దాని గురించి. కంటిన్యూ చేయండి. ఒకసారి ఎక్కడ వర్క్ చేసారో మొత్తం షీట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు కదా! ఈరోజు చెక్ చేస్తాను ఒకసారి. ఓకే. చేసారా షీట్‌లో అప్డేట్? లేదు మ్యామ్, చేయలేదు. ఇది ఇమేజెస్, పీపీటీస్ కొన్ని చేసినవి అప్డేట్ చేయలేదు ఇంకా. ఇమేజెస్ మామూలుగా గ్రూప్‌లో పెడుతున్నారు కదా! అవి కాకుండా వర్క్ అండి. వర్క్ ఏమేమి చేసారు డైరెక్టరీస్? డైరెక్టరీస్ ఇంకా చేయలేదు మ్యామ్. మొన్న చేసినవి అప్పుడు పంపించాను కదా! అంతటూనే ఉన్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు. మళ్ళీ కొత్తగా డైరెక్టరీస్ తీసుకొని చేయలేదు ఇంకా. చేస్తాను.
చేయండి. మనం మళ్ళీ లాస్ట్ మంత్ కూడా సరిగ్గా రిపోర్ట్ టయానికి ఎవరు రాలేదు. అప్పుడు చూపిచ్చాను. నెక్స్ట్ మంత్ మీరే ఆ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి నాకు సబ్మిట్ చేయండి. ఓకే. ఆ వర్క్ అంతా చేయండి. రిపోర్ట్స్ మీరే తీయండి. నేను మొన్న చూపించిన రిపోర్టింగ్ వీడియో ఉంది గదా! అది చూసి యెస్ మ్యామ్. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసి పెట్టండి నాకు. ఓకే. ఇంకా మనకి ఇంకొక ఈ మంత్ అయిపోయేసరికి మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. అప్పుడు మనము పోర్ట్‌ఫోలియో డిజైన్ జేసుకోవడం ఇవన్నీ గూడా ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జాబ్ ట్రయల్స్‌లోకి కూడా ఎళ్తాం కాబట్టి కొంచెం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే బెటరు. ఓకే. ఓకేనా? ఓకే. యాహ్! ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్!